హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. ఈరోజు మనం ఇంట్లోనే కటారీ బాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కటారీ బాదం అనేది పచారీ షాపుల్లో కానీ అమ్ముతారు. మనం ఒక 100 గ్రాముల ప్యాకెట్ తెచ్చుకొని మనం శుభ్రంగా కడుక్కొని, చూశారు కదా, ఈ విధంగా అయితే ప్యాకెట్లో ఉంటుంది. ఇట్లాగా ఇది గమ్ అంటారండి, కటారీ బాదం అంటారు. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది దీనికైతే. ఇట్లా మనం శుభ్రంగా ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకొని, దాని తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలండి. ఇది మొత్తం కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ కూడా ఏ అవసరం లేదు. కొద్దిగా వేయండి, చాలా ఎక్కువ అవుతుంది. నానిన తర్వాత చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇది మనం ఒక కోపాలో అయితే తీసేసుకొని మీరు శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే ఒక ఒక 2 గ్లాసులు నీళ్ళైతే పోసి మీరు నైట్ మొత్తం నానబెట్టండి చాలు. నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత అది నీట్గా మీకు పగలకల్లా డిఫరెంట్గా రెడీ అయిపోతుందండి. ఒక మెత్తటి పదార్థం లాగా అయితే వస్తుంది నీట్గా. దాన్ని మనం సోడాల్లో కానీ లస్సీలో కానీ మనం ఎనీ డ్రింక్లో అయితే డైరెక్ట్ కూడా చక్కెర వేసుకొని నిమ్మకాయ పిండుకొని డైరెక్ట్ కూడా తాగొచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే మన బాడీకి పొందుతాయి. ఒంట్లో వేడి మొత్తం చాలా మటుకు వేడిని మొత్తం లాగేస్తుందండి. నానబెట్టిన తర్వాత ఇట్లా వడకట్టుకోండి. ఇట్లా వడకట్టిన తర్వాత చూసారు కదా ఎట్లా వచ్చేసిందో, తెల్లగా వచ్చేసిందండి. మనం మొత్తం వాటర్లో కలిసిపోయినట్టే ఉంటుంది. మొత్తం ఇట్లా వడ అయితే కట్టేసుకుని, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.